బిడ్డలారా, మనం గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంటే నీవు బలి అర్పణతో నిబంధనలోకి వచ్చావు. యోబు యొక్క జీవితంలో చూసాం, ఆయన కుటుంబం బలి అర్పణతో నిబంధనలోకి వచ్చారు. యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేదానికంటే ముందుగా కూడా దేవుడు యోబును బహుగా ఆశీర్వదించాడని సాతాను వచ్చి చెప్తున్నాడు. నువ్వు సాధారణంగా ఆశీర్వదించలేదయ్యా, నీవు ఆయనకి, ఆయన ఇంటికి, ఆయనకి కలిగిన సమస్తానికి కంచి వేసావు. అంత మాత్రం కాకుండా నీవు ఆయన చేతి పనులను దీవించుచు ఉండుట చేత, కంటిన్యూస్ వర్డ్, దీవించుచు ఉన్నావు. దీవించావు కాదు, ఒకప్పుడు దీవించుచూనే ఉన్నావు. ఈరోజు కూడా నీవు ఆయన చేతి పనిని దీవిస్తూనే ఉన్నావు. గనుక దేశములో అతడు మిక్కిలి గొప్పవాడాయను. హల్లెలూయా. సో మనము దేవునితో